కథాభిమానులకు నమస్కారం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా వారి చిన్న కథల్లోంచి ఒక కథ, ఏమి సంబంధము. ఏమి సంబంధము కథ రచయిత కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అప్పటికి నాకు 16 ఏండ్లో 17 ఏండ్లో. నాకు సరిగా జ్ఞాపకం లేదు. ఏదో బంధువులింట్లో పెళ్లికి వెళ్ళాం. ఒక ఊరు. మేము మగపెళ్లివారం. ఒక ఇల్లు విడిదికిచ్చారు. ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంతమేర సర్దుకొని తక్కిన భాగం విడిదికి వదిలిపెట్టారు. కానీ అది పల్లెటూరు. 5 రోజుల పెండ్లి. పెళ్లివారింటికి ఆ ఇంటివారు కూడా 2 పూటలు భోజనానికి. 2 రోజులు గడిచేటప్పటికీ వాళ్ళు వీళ్ళు కలిసి చనువుగా ఉంటున్నారు. 3వ రోజు మధ్యాహ్నం అనుకుంటాను, నేను చావట్లో పడుకున్నాను. ఆ ఇంటాయన చనిపోయాడు. ఆయన భార్య, కూతురు ఆ ఇంట్లో ఉంటున్నారు. మగపిల్లలున్నారు. వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారో ఏమో. ఊళ్ళో లేరు. ఆ 2 రోజుల మట్టి నేనెవరో వాళ్లకు తెలుసు. నేను చదువుకుంటున్నానని, మాది అన్నోదకాలకు లోపం లేని సంసారమని ఆవిడికి తెలిసింది. నేను కొంచెం తెలుగులతో పరిచయం చేయడం, కంఠమెత్తి పద్యం శ్రావ్యంగా చదవడం అప్పటికే ఉన్నది. సామాన్యంగా మన ఇళ్లలో ఆడవాళ్లు భర్తలు పోయిన తర్వాత భారతమో, భాగవతమో, భక్త విజయమో ఇట్లాంటి గ్రంథాలు చదువుకుంటూ కాలక్షేపం చేయడం సహజమే. ఆవిడ కూడా అటువంటిదే. అందుచేత నేను తెలుగు పుస్తకాలతో పరిచయం కలవాణ్ణి అని తెలియడం మూలంగా నేనంటే ఈ 2 రోజుల్లో కొంచెం అభిమానంగా ఉంది. ఆవిడ కూతురు అప్పటికే 10 ఏండ్ల పిల్ల. కాలి పొడుగరి. చిదిమి దీపం పెట్టవచ్చు. తల్లి చాలా భారీ మనిషి. ఆ అమ్మాయి కూడా పెద్దదైతే తల్లి అంతది అవుతుందిలాగా అనిపించింది. పుష్టిగల పిల్ల. చేతులు పొట్లాలల్లే ఉన్నవి. ఆ మొగంలోని అందము చెప్పడానికి వీలులేదు. పెద్ద కళ్ళు, గుబురుగా పెరిగిన నల్లని కనుబొమలు. భగవంతుడు సౌందర్యం అంటే ఇట్లా ఉండాలి అని చేసి చూపినట్లుగా ఉంది ఆమె మొగం. ఆ పిల్ల నవ్వుతుంటే ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు నేనెంత ఉవ్విళ్ళూరానో తెలుస్తోంది. కానీ ఆ పిల్లను చూచి నేనెంత సంతోషించానో మనస్సులో అంత దిగులు పడ్డాను. మా నాయనగారు నాకు 10వ ఏటనే పెళ్లి చేశారు. ఆ మధ్యాహ్నం సావిట్లో పండుకొని ఉండగా ఆ తల్లి కూతురు ఇద్దరు వచ్చారు. ఆ తల్లి నన్నేమైనా పద్యాలు చదవమన్నది. నేను చదివాను. ఆవిడ చాలా సంతోషించింది. ఆ కూతురు ఎంత అందకత్తెయో అంత చిలిపి పిల్ల. ఆ పిల్ల నాతో సరాగాలాడడం మొదలుపెట్టింది. అప్పటి చిన్నతనం, వివృతం కాని జీవితంలో ఉన్న మోహమంతా సుందరంగా భాషించే రోజులు. ఆ పిల్ల దగ్గరకు వస్తే, నాతో మాట్లాడితే, నవ్వితే, పరాచికాలాడితే అప్పుడు నా శరీరమంతా పులకితమైంది. నా మనస్సంతా ఆనందధామమైంది. ఆ పిల్ల శరీరఛాయ మేలిమి బంగారం. ఆ కాంతి వ్యాపించి నా శరీరంలో చొచ్చి నేనేదో ఒక తేజోమూర్తినైనాను అనిపించింది. ఆ రోజున సదస్యమవటం మూలంగా పెళ్లివారందరూ పెళ్లింట్లోనే ఉన్నారు. మేము ముగ్గురమే విడిదిలో ఉన్నాం. ఆ పిల్ల చేసిన కొంటె పనులన్నీ జ్ఞాపకం లేవు. లీలగా ఈ ఒక్క విషయమే జ్ఞాపకముంది. నేను చిన్నప్పటి నుండి బస్తీలో చదవడం మూలంగా పల్లెటూరి విషయాలు నాకు తెలియనివి కొన్ని మిగిలిపోయినాయి. అన్ని చెట్లు ఎరుగుదును, అన్ని మొక్కలు ఎరుగుదును. సీమ మిరపకాయ మాత్రం ఎరుగను. సరిగా అది గండు చీమంత ఉంటుంది. ఆ ప్రమాణంలోనే పండుతుంది. ఆ పిల్ల వాళ్ళ దొడ్లోకి పోయి పండిన ఈ సీమ మిరపకాయ తెచ్చి నాకిచ్చి, ఇది తీగా ఉంటుంది తినమన్నది. అందులో తెలివిగా ఏం చేసిందంటే తొడిమ లేకుండా తెచ్చింది. కామించి పళ్ళు మొదలైనవి ఎరుగుదును. ఇది అట్లాంటిదేమోననుకున్నాను అని నోట్లో వేసుకుని నమిలి తిని, ఇంక చూడు, నోరు మండిపోయింది. ఆ మంటని పట్టుకోవడం కష్టమైంది. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నీళ్లు పుక్కిలించి ఉమిసి ఎంత చేసినా కారం తగ్గదు. కళ్ళ వెంట నీళ్లు, ఆపసోపాలు పడడం, చెవులలోంచి పొగరావడం. నేనింత బాధపడుతుంటే ఆ పిల్ల నవ్వటం, తల్లి చిరునవ్వుతో తూష్ణీభావం వహించడం. ఇద్దరిలోనూ నా యందు ద్వేషం లేదు. ఇద్దరికీ నేనంటే అభిమానం ఉన్నది. నేను తెలివితక్కువగా ఆ కాయ నమలటమేమిటి? నా మనసులో కొంత సిగ్గు ఉన్నది. ఆ పిల్ల మీద నాకు గల ప్రేమని నా చిన్నతనపు తెలివితక్కువ వలన వచ్చిన సిగ్గు వెక్కిరించింది. ఆ పిల్ల నేను బాధపడుతుంటే సంతోషించడానికి కోపం వచ్చింది. కానీ ఆ సిగ్గును, కోపాన్ని అణిచిపెట్టి నేను కూడా అదంతా ఒక సరదాలాగా నటించక తప్పక వచ్చింది. నాకు వివాహమైందని ప్రసంగంలో మా అమ్మగారి వల్ల ఆవిడికి తెలిసింది. ఆవిడ నవ్వుతూ, అయ్యో అలాగా,
మా అమ్మాయిని మీరు చేసుకుంటారనుకున్నానే అన్నది. పెళ్లి 5వ రోజున మా దారిని మేము వచ్చేశాం. తర్వాత ఏడాదికో రెండేళ్లకో నా భార్య కాపురానికి వచ్చింది. ఆ పిల్లని గురించి 5-6 తలుచుకుంటూ ఉండేవాణ్ణి. వాళ్లకు మాకు బాంధవ్యమూ లేదు, ఆయురికి మాకు సంబంధమూ లేదు. పూర్తిగా మరిచేపోయాను. మంచి నడివేసంగి. ప్రొద్దుటి మట్టి భోజనం లేదు. బెజవాడలో ప్రొద్దున్నే 6 గంటలకెక్కితే సాయంత్రం 5:30కి గుంటకల్లో దిగింది బండి. నేను అనంతపురం వెళ్తున్నాను. ఆ రోజున శుద్ధ సప్తమి అనుకుంటాను. సంజవెనెలా కాస్తున్నది. అనంతపురం బండి బయలుదేరింది. నాలుక పిడిచగట్టుతోంది. ఈ చెవిలో గాలి ఆ చెవిలో దూసుకుంటోంది. ఆ గాలి మొగం మీద చేతులకు తగిలేంత మేర విరవిరలాడిపోతున్నది. ఆ రైలుబండి ఎందుకు వచ్చిందిరా బాబూ అన్నట్టుగా నడుస్తున్నది. దూరాన చిన్ని చిన్ని గుట్టలు చీకటి ముద్దలు పడ్డట్టు కూర్చున్నవి. ఎటు చూచినా రాళ్లే. రైలు వాగుల మీదుగా పోతున్నది. వాగులలోని ఇసుక వెన్నెలలో నీళ్లు లేక నాలుక చాచినట్లుగా ఉన్నది. రైలు పెట్టెల్లో నీళ్లు లేవు. ఒక స్టేషన్ వచ్చింది కదా, అక్కడ మంచినీళ్లు దొరుకుతావని ఎదురుచూచాను. ఒక స్టేషను, 2 స్టేషన్లు. ఏ స్టేషన్లోనూ నీళ్లు లేవు. తాగే నీళ్లని డబ్బాలలో పెట్టారు. వాటిల్లో నీళ్లు లేవు. నా ప్రాణం తహతహలాడిపోతోంది. అప్పటికే 9 కావస్తోంది. ప్రతి స్టేషన్లో దిగటం, ఆ పరుచుకుపోయిన వెన్నెల్లో రాత్రి ప్లాట్ఫారం మీద నీళ్ల కోసం దేవులాడటం. ఒక స్టేషన్లో నేను రైలు పెట్టెలో నుంచి దిగి నీళ్లు దొరుకుతాయేమోనని వెళ్తుంటే ఆడవాళ్ల పెట్టెలో ఒక స్త్రీ నన్ను పిలిచి, అయ్యా, మా పిల్లల నాలుకలు ఎండిపోతున్నవి, కొంచెం మంచినీళ్లు తెచ్చిపెడతారా అంది. నేను కూర్చున్న పెట్టెలో దీపం గుడ్డిది. ఆ ఆడవాళ్ల పెట్టెలో దీపం మంచి ప్రకాశంగా ఉంది. అయినా ఆవిడ కిటికీలో నుంచి వ్రాలి నాతో మాట్లాడడం మూలంగా వెలుతురు ఆమె మొగం మీద పట్టం లేదు. ఆవిడ ముఖరేఖలు నాకు విస్పష్టంగా కనిపించటం లేదు. స్థూలంగా చూస్తే చాలా అందకత్తె వలె కనిపించింది. సరే, నేను మంచినీళ్ళ కోసం వెళ్తున్నాను, దొరికితే తెస్తానన్నాను. ఇదిగో ఈ చెంబు తీసుకెళ్ళండి అని ఆమె మరచెంబు మరతీసి నా చేతికి అందించింది. ఆ దప్పిక స్థితిలో స్త్రీ పురుష విభేదం లేదు, పరపురుష విభేదం లేదు. ఆవిడ చెయ్యి నాకు తగిలినది. ఇంకో గంట సేపటి నుంచి నీళ్లే దొరకకపోతే వడకు చచ్చిపోవడమే. మృత్యువునకు గంట దూరంలో ఉన్న ఆ సమయంలో ఆవిడ చేయి నాకు తగిలి నేను సంతోషించడం అధర్మలక్షణమా, జంతులక్షణమా? ఆ స్టేషన్లో నీళ్లు దొరికినవి. నేను కడుపు నిండా త్రాగాను. ఆ చెంబు నిండా పట్టుకున్నాను. నేను బ్రతికానన్న సంతోషం కంటే ఆవిడికి చెంబెడు నీళ్లు తీసుకువచ్చి ఇవ్వడానికి వీలైందన్న సంతోషం ఎక్కువైంది. నేను ఆవిడికి మహోపకారం చేస్తున్నాననే? ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగా ఆమె నా యందు స్నిగ్ధురాలవుతుందనా? నీళ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆవిడ చెంబు పుచ్చుకొంటంలో ఈసారి తన చేయి నా చేతికి తాకకుండానే పుచ్చుకున్నది. పిల్లలకిచ్చింది. తాను కొంచెం త్రాగింది. నేనా పాటను వెళ్ళిపోవచ్చునా? వెళ్ళిపోలేదు. చాలునా ఇంకొక చెంబుడు తీసుకుని రానా అని అడుగుతూ అక్కడే నిల్చున్నాను. ఆమె అక్కర్లేదండి అంది. నేను నీళ్లు తెచ్చిపెట్టానన్న కృతజ్ఞత ఆమె మొగంలో ఉన్నది. కానీ నేను కృతజ్ఞురాలను, నమస్కారములు మొదలైన నాగరపు మాటలు ఇంగ్లీష్ భాష నేర్వని వాళ్లకు తెలియవు కనుక ఆమె నాతో అనలేదు. కానీ మొగంలో నా కృతజ్ఞత మాటలన్నీ మొగంలో కంటే రెట్టింపు కనిపించుతున్నవి. ఈ పిల్లలకు మంచినీళ్ళిచ్చట్లో ఆమె అటూనిటూ మసులటలో ఆ చక్కని వెలుగులో ఆమె మొగము చక్కగా నాకు కనిపించింది. మొదట ఆ సౌందర్యమే నన్ను కొట్టింది. తరువాత ఆ మొగమెక్కడో చూచినట్లనిపించింది. నన్నదివరకు ఆమె చూచినట్లు ఆమె మొగంలో లేదు. నేనిదివరకు ఆమెను చూస్తే ఆవిడ నన్ను చూచి ఉండాలి కదా. ఇది కాకుండా కొందరిని చూచినప్పుడు వాళ్ళని మనం చూడకపోయినా చూచినట్లుంటుంది. అటువంటి ముఖలక్షణములు కల వ్యక్తిని ఎవరినో చూచి ఉంటాము. ఆ లక్షణ సామ్యం చేత వాళ్లను చూచినట్లుంటుంది. మీదేవూరు, మీరెక్కడికి వెళ్తున్నారు మొదలైన ప్రశ్నలు వేస్తే బాగుండేదేమో. కానీ ఆమె మొగము చూస్తే కృష్ణా గోదావరి జిల్లాల స్త్రీవలే ఉన్నది. కానీ దత్తమండలపు స్త్రీవలే లేదు. అడుగుదామనుకుని అడగకుండానే నా పెట్టెలోకి నేను వెళ్ళిపోయాను. కానీ ఆమె ఆ సుందరమైన ముఖం నా మనస్సులో ముద్రితమయ్యే ఉన్నది. తర్వాత 2 ఏళ్లకు ఆ ఊళ్ళో నాకు ఉద్యోగమైంది. అక్కడికి వెళ్ళాను. అద్దె ఇంటి కోసం తిరిగాను. చివరికి ఒక ఇంట్లో ఒక భాగం కుదిరింది. కుదిరిన రోజు సాయంత్రమే మా వాళ్ళు వచ్చారు. ఆ ప్రక్క భాగం ఎప్పుడూ తాళం వేసే ఉన్నది. 4 రోజులు. ఆ ఇంటాయన వేరే కాపురం ఉంటున్నాడు. ఆ భాగంలో ఎవరుంటున్నారని అడిగాను. ఆ ఉంటున్నాయన కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా అని, ఆయన భార్య ప్రసవించడానికి పుట్టింటికి వెళ్ళిందని,
ఆయన ఒక్కడే ఉంటున్నాడని 4 రోజులు సెలవు మీద ఇంటికి వెళ్ళాడని చెప్పారు. 5వ రోజున ఆయన వచ్చాడు. ఆయన సబ్ మేజిస్ట్రేట్ చేసి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి ఒక పెద్ద గుమాస్తాగా వచ్చాడు. ఆయన రాత్రి ఎప్పుడో 10ంటికి వచ్చేవాడు, పొద్దున్నే 9ంటికి వెళ్ళేవాడు. నేను రోజు పొద్దున్నే లేచేటప్పటికే 7:30 అవుతుంది. మేమిద్దరము కలుసుకుని మాట్లాడడమే పడలేదు. పైగా ఆయన కొంచెం మేజిస్ట్రేట్ చేసి వచ్చినవాడు కనుక కొంచెం టెక్కు కూడా కలవాడు. 4-5 నెలలు ఆ ఇంట్లో కలిసి ఉన్నా ఆయన నేను కలిసి మాట్లాడలేదు. ఆయనెవరో నేనెవరో. ఇట్లా ఇంకొక నెల గడిచింది. ఒక రోజున సాయంత్రం పూట వాకిట్లో వచ్చి గుర్రబండి లేచింది. అందులో నుండి 3 పిల్లలు, పసిపిల్ల, తల్లి దిగారు. నేను వాకిట్లో కూర్చుని ఏదో రాసుకుంటున్నాను. తల ఎత్తి చూస్తే ఆవిడ కనిపించింది. చప్పున పోల్చుకోలేకపోయాను. 2 ఏళ్ల క్రిందట రాత్రిపూట రైలు పెట్టెలో ఉన్న వెలుగులో చూచిన మొగమాయను. కానీ ఆ కనులు, కనుబొమ్మలు నేనే అన్నవి. ఆవిడ బండి దిగుతూనే తల ఎత్తకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రక్కభాగంలో ఎవరో ఉన్నారు, మనకెందుకులే అనుకున్నదో, ఎవరో ప్రక్కభాగంలోకి వచ్చారని భర్త చెప్పాడో. ఎంత అనుకున్నా ప్రక్కగా ఒక మనిషి ఉంటే తల ఎత్తి చూడటం మానవ సహజం. తాను మేజిస్ట్రేట్ భార్య, రేపొద్దున మగడు తహసీల్దార్ అవుతాడు. మనసులో ఆ అహంకారం ఉండి ఉండవచ్చు. కానీ ఆవిడ బండి దిగి ఇంట్లోకి వెళ్లే వరకు నేను ఆవిడ వంకనే చూస్తున్నాను. భర్త కూడా వెంటనే ఉన్నాడు. నేను తన భార్య వంక చూస్తున్నానని ఆయనకు తెలుసు. నన్ను మర్యాద తెలియనివాడు అనుకోవలసిందే కానీ గద్దించడానికి వీలులేదు. అభియోగం తీసుకోరాడానికి వీలులేదు. ఆయన నడకలో, చూపులో ఒక తిరస్కృతి, నిరాదరణ కనిపించినా పైకి పొక్కలేదు. అయినా నేనిట్లు వ్రాయడం ఎందులకు? చూస్తే తప్ప? ఇది మనుష్య సహజం. ఊరికే చూచారో దురూహతో చూచారో ఎట్లా తెలుస్తుంది? ఇంతకు ఆవిడ ఆనాడు ఎండదెబ్బ తగిలిన మనిషి యొక్క శరీరము, మొగము పుష్టిగా కనిపించినవి. ఇప్పుడు బక్కచిక్కి ఉన్నది. ఆనాటి శరీర సౌష్ఠవం లేదు. బుగ్గలు లోపలికి పోయినవి. కనులు కొంచెం గుంటలు పడ్డవి. కానుపు చాలా కష్టపు కానుపైందేమో. పాపం ఇంకా తేరుకోలేదు అనుకున్నాను. 10 రోజులైంది. మా అమ్మ అంది, అబ్బో వాళ్లకు చాలా టెక్కు, పలకరించినా మాట్లాడర్రా అని. పోనీలే అన్నాను. ఆ ఊళ్ళో నూతులు పాతాళ గంగలు. ఒకరోజున వాళ్ళ పని మనిషి రాలేదు. స్నానానికి, పానానికి అన్నిటికీ ఆవిడే తోడుకోవాలి. మనిషి పాపం నీరస స్థితిలో ఉన్నది. 9:30కు అన్నం పెట్టకపోతే ఆ మగడు ఆవిడ మీద కూడా మేజిస్ట్రేట్ గిరి చెలాయిస్తాడు. రాత్రికి పెందరాళే వంట కావాలి. భోజనం చేసి ఆఫీస్కి వెళ్లాలని చెప్పాట. సాయంత్రం నేను 5ంటికి ఇంటికి వస్తే నూతిలో నీళ్లు తోడుతోంది. ఒక్క బొక్కెన బయటకు వచ్చేసరికి ఆవిడ ప్రాణాలు కడబట్టుతున్నవి. అక్కడ 2 బిందెలు పెట్టింది. 2 బిందెల నిండా నీళ్లు కావాలి. 4 బొక్కెనలైతే కానీ బిందె నిండదు. నేను కొంచెం కాళ్ళు కడుక్కుంటాను, బొక్కెనిస్తారా అన్నాను. బొక్కెన వదిలిపెట్టి ఇంట్లోకి వెళ్ళింది. నేను కాళ్ళు కడుక్కుని ఆ 2 బిందెల నిండా నీళ్లు తోడి ఇంట్లోకి వెళ్ళాను. తర్వాత 3 నాళ్లకు ఒక రోజున సాయంత్రం నేను ఇంట్లోకి పోతుంటే ఆవిడ ఇంట్లోకి ఎదురుగా వస్తోంది. నా మీద కన్నులు నిలిపి చూచింది. ఆ కన్నులలోకి ఏదో గుర్తు తగిలినట్లుగా తోచింది. ఆ నీళ్లు తోడిపెట్టడం వల్ల ప్రసన్నురాలైందో, ఆ రైలు బండిలో నీళ్లు తెచ్చిన నాటి గుర్తు తగిలిందో, మా అమ్మతో, మా వాళ్లతో పరిచయంగా మాట్లాడడం ప్రారంభించిందిట. చిన్నప్పుడు రాగఛాయగా పద్యం చదవడం అనే గుణం నాలో పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కంఠమెత్తి 10-15 రాగాలు పద్యాల మీద జోడించి పాడటం పర్వాలేదు, బాగానే ఉందని వినేవాళ్ళు అనుకోవటం జరుగుతూ ఉండేది. వారానికో 10 రోజులకో ఒకసారి రాత్రిపూట భోజనం చేసి పడుకొని సంగీతాలు తీస్తుండడం నాకు అలవాటు. ఒకరోజున రాత్రి అలా సంగీతాలు తీశాను. మర్నాడు, మీ అబ్బాయి సంగీతం పాడుతారండి అని మా అమ్మతో అన్నదట. తరువాత వారం రోజులకి పగలు నేను భోజనం చేస్తుంటే మా అమ్మ చెప్పింది, ఒరే, ఈ అమ్మాయి ఎవరో ఎరుగుదువా? నీ చిన్నప్పుడు మనం మా ఊరు పెళ్లికి వెళ్తే నీ చేత సీమ మిరపకాయ కొరికించిందే ఆ అమ్మాయి. మొన్న నేను ఆ అమ్మాయిని కూర్చోబెట్టి పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగాను. ఈ అమ్మాయి తమ్ముడు ఇప్పుడు మన ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నట్ట. మన ఇంటి పక్కన 2 ఇళ్ల అవతల ఉన్నదే రామారావు గారి ఇల్లు. ఆ ఇంట్లో అద్దెకున్నారట. వాళ్ళమ్మ నాకు మళ్ళీనే చాలా ముసలిదైందిట. నిన్నెక్కడ చూచామా అని ఆ అమ్మాయి అనుకున్నదట. నీవు సంగీతం పాడిన తర్వాత ఆ అమ్మాయికి సరిగా తెలిసిందిట. ఆ చిన్నప్పుడు నీవు పాడిన పద్యమే సరిగ్గా అల్లాగే పాడావట. అప్పుడు చప్పున అమ్మాయికి జ్ఞాపకం వచ్చిందిట అని చెప్పింది. అదివరకే అనుకుంటున్నారు, వాళ్ళాయనకి తహసీల్దార్ అయింది.
మా అమ్మ ఈ మాట ఆ మాట చెప్పి మర్నాడే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను ఊళ్ళో లేను. తరువాత 3 ఏళ్లకు నేను ఆ ఊళ్ళో ఉద్యోగం మానేసి మా ఊళ్ళో చేరాను. ఆవిడ తమ్ముడు, అతని సంసారం ఆ రామారావు గారింట్లోనే అద్దెకుంటున్నారు. వాళ్ళ కబుర్లు రోజూ చెప్పుకుంటూనే ఉంటాం. తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి మళ్ళీ కడుపుతో ఉందని, తమ్ముడు అక్కగారిని పురిటికి తీసుకువస్తాడని. 5వ నెల పడలేదు, 7వ నెల పడలేదు, 9వ నెల వచ్చింది. తల్లిపోరు పళ్ళాక తీసుకొచ్చాడని, ఆ అమ్మాయి ప్రసవించే రోజులని. 3వ రోజు రాత్రి ఆ అమ్మాయికి నొప్పులు వచ్చినవని డాక్టర్ను తీసుకువచ్చారని, ఆ రోజు రాత్రికి ఎలాగో అలాగా గడిచిందని తెలిసింది. తర్వాత 2 రోజులు ఆవిడ పని కిందెట్టు మీదెట్టుగా ఉన్నది. ప్రసవ సంబంధమైన వ్యాధి కాదు, వేరే వ్యాధి ఏదో వచ్చింది. చుట్టుపట్ల ఇళ్ల వాళ్ళందరూ చూడడానికి వెళ్ళారు. నేను వెళ్ళాను. వెళ్ళిన నిమిషంలోనే ఆ అమ్మాయికి ప్రాణ నిష్క్రమణ వేళ అయ్యింది. కిందకు తింపడానికి ఎవ్వరూ లేరు. భర్తకు టెలిగ్రామ్ ఇచ్చారు, రాలేదు. నేను వాళ్ళ తమ్ముడు పట్టుకుని క్రిందకు దింపాం. మరునాడు మోసేందుకెవరూ రాలేదు. 2 ప్రాణాలు. అందరికూ అశుభమే. నేను కూడా వాహకుల్లో ఒకడినైనాను. ప్రొద్దుగుంకిన తరువాత నక్షత్ర దర్శనం చేసి భోజనం చేశాను. ఆ రాత్రి ఒక రాత్రివేళ కల వచ్చింది. ఆ అమ్మాయి 10 ఏండ్ల పిల్ల, నేను 16 ఏండ్ల కుర్రవాడిని. వాళ్ళ ఇంట్లో నేను పద్యాలు చదివాను. ఆ అమ్మాయి సీమ మిరపకాయ తీసుకుని వచ్చి నన్ను తినమన్నది. తిన్నాను. నోరు మండింది. ఏడుస్తూ నిద్రలేచాను. నిద్రలో గుర్రు కొడుతూ నోరు తెరిచి నిద్రపోయానేమో. అగ్నిమండలపు పురుగు నాలుక చివర వాలింది. భగ్గున మండింది. నిద్ర మెలకువ రావడంతోనే తెలిసింది. అది నాలుక చివరే కాక పెదవి మీది కూడా పుండైనది. ఆ పుండు సరిగా 10-12 రోజుల వరకు మానలేదు. అన్నం తిననేలేదు. విన్నారు కదండి, కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి కథ ఏమి సంబంధము. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.